గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, పిల్లలు ఆయన ఇచ్చు స్వాస్థ్యం. పిల్లలు ఆయన ఇచ్చు స్వాస్థ్యం. కానీ ఎక్స్ట్రా బ్లెస్సింగ్ ఏంటో చెప్పాలి నేను, నీ కుమారుని వాడుకోవడం, నీ కూతుర్ని వాడుకోవడం, నీ కుమారుని ద్వారా వర్తమానం వెళ్ళి కొంతమందిని ఫిలిష్తీయుల చేతుల నుండి కాపాడడం. సంపాదన ఎవడు కావాలరా బాబు? నువ్వు తింటే కదే 3 పూటలు తింటావు, అంతకంటే ఏం తినవు. నీగా నువ్వు ఎంత తిన్నా రోగాలు వ్యాధులు తప్పవు నీకు. ఎంత ఆస్తి నీకున్నా దాన్ని చూసుకొని మురిసిపోవడం తప్ప దాంతో నువ్వు తీసుకుపోయేది ఏమైనా ఉందా? ఏది నీతో రాదు. రేపు దేవుడు నిన్ను ఎంత ఆస్తి సంపాదించావని అడగడు, ఎంత డబ్బు కూడబెట్టినావు నా కుమారుడు అని అడగడు. అలా అడిగి ఉంటే దాన్ని బట్టి పరలోకం తీసుకుపోయేది ఉంటే ధనవంతుడు నిజంగా పరలోకంలో ఉండేటోడు, ధనవంతుడు నిజంగా పరలోకంలో ఉండేవాడు. కానీ లేడు. దేవుడు ఏమడుగుతున్నాడో తెలుసా? అబ్రహాము ద్వారా, గమనిస్తున్నారా? అబ్రహాము ద్వారా ఏమంటున్నాడో తెలుసా? తండ్రి అయిన అబ్రహాము అని పిలిచినప్పుడు నా కుమారుడు అనుకుంటూ మాట్లాడుతున్నాడు ఆయన. నీవు భూమిపై ఉన్నప్పుడు సుఖభోగాలు అనుభవించావు, కానీ అదే ఈ లాజరు అయితే కష్టాలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు. అందుకే ఇప్పుడు అవతల గట్టులో నువ్వు ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నావు, శ్రమలు అనుభవిస్తున్నావు. అందుకే ఈ లాజరు ఇప్పుడు సుఖమును అనుభవిస్తున్నాడు ఇక్కడ. డ్యూ క్యాచ్ మీరు పట్టుకున్నారా? అక్కడ దేవుడు మనల్ని నువ్వెంత ఆస్తిని సంపాదించావని అడగడు, నువ్వెంత డబ్బును సంపాదించావని అడగడు. కానీ ఒకటి మాత్రం అడుగుతాడు, నీ కుటుంబం పట్ల నీకు రెవల్యూషన్ ఎంతవరకు ఉన్నది, నీ కుటుంబం పట్ల నీ యొక్క ప్రత్యక్షత ఎంతవరకు ఉన్నది, నువ్వు వాళ్ళని ఏ విధంగా పెంచావు, వాళ్ళని పెంచిన పద్ధతి ఏంటిది, అసలు నీ కూతుర్ని ఎట్లా పెంచావు, నీ కొడుకుని ఎట్లా పెంచావు,